హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఇంటిని ఎంత నీట్గా మెయింటైన్ చేసుకున్నా సరే మనకి ఇంటి నుంచి బ్యాడ్ స్మెల్ రావడం, ముఖ్యంగా ఈ వర్షాకాలంలో అయితే బట్టల నుంచి కూడా మనకు బ్యాడ్ స్మెల్ వస్తుంది. అలాగే ఇంటిలో ఏ వస్తువు చూసినా సరే అంత నీట్గా ఉండదు కదా. సో వీటన్నిటిని మనం చాలా సింపుల్గా పైసా ఖర్చు లేకుండా క్లీన్ చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా బాగా యూస్ అయ్యే టిప్స్ అని. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇంట్లో డోర్స్ ఉంటాయి కదండి. డోర్స్ అనేవి బాగా డస్ట్ పట్టేసి ధూళి పట్టేసి ఉంటాయి కదా. వీటిని చాలా సింపుల్ మెథడ్తో క్లీన్ చేసుకోవచ్చు. డోర్సే కాదు, డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్, దివానా కట్టు, సో ఇవి కూడా మనకి అంటే చూడడానికి బాగుంటాయి, కానీ మనకి పైన డస్ట్ అయితే ఉంటుంది. వీటిని పైసా ఖర్చు లేకుండా ఆ మురికి అంతటిని కూడా ఇలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఒకే ఒక లిక్విడ్ అండి. ఇక్కడైతే నేను హాట్ వాటర్ తీసుకున్నాను. ఈ హాట్ వాటర్లోని కొంచెము షాంపూ, అలాగే కొంచెం సాల్ట్, మీరు కావాలంటే ఉప్పు, రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, సో రాళ్ళ ఉప్పునైనా సరే యూజ్ చేసుకోవచ్చు. వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాంటి స్మూత్గా ఉన్న ఒక క్లాత్ తీసుకొని చక్కగా ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ కానీ దివానా కట్టు వీటన్నింటినీ కూడా క్లీన్ చేసుకోవడానికి ఈ యొక్క లిక్విడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇందులో మనం పసుపును కూడా యాడ్ చేసాము. పసుపు ఏంటి అంటే యాంటీబయాటిక్గా మనకి పనిచేస్తుంది కాబట్టి బ్యాక్టీరియా, ఫంగస్ లాంటివి ఏవి కూడా ఫామ్ అవ్వకుండా చేస్తుంది. సో ఇక్కడైతే నేను డోర్ చూపిస్తున్నానండి. డోర్స్ అనేవి చూసారు కదా, మనకి క్లీనింగ్ అయితే అస్సలు చేయము. ఫ్లోర్ టైల్స్ గట్రా క్లీన్ చేస్తూ ఉంటాం, కానీ డోర్స్ గట్రా అస్సలు క్లీన్ చేయము. వాటిని కూడా ఇలా సింపుల్గా ఈ లిక్విడ్ని యూజ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే దీన్ని స్ప్రే బాటిల్లో వేసేసి స్ప్రే చేసుకుని అయినా సరే ఇలా స్మూత్ క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. నేను ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇదే విధంగా క్లీన్ చేస్తున్నాను. నెక్స్ట్ వుడ్ ఐటమ్స్కి ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, సో అది కూడా చూడండి. వుడ్ ఐటమ్స్ ఏంటి అంటే మనకు వాటర్ ఎక్కువగా టచ్ అయ్యాయి అనుకోండి, చాలా త్వరగా చెదలు పట్టేసి పాడైపోతాయి, కాబట్టి నేను నార్మల్గా క్లీన్ చేసి చూపిస్తున్నాను. వుడ్ ఐటమ్స్కి వేరేగా లిక్విడ్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఫ్రిడ్జ్. సో మనము ఫ్రిడ్జ్లో ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెడుతూ ఉంటాం, కానీ ఫ్రిడ్జ్ లోపల క్లీన్ చేస్తాం, కానీ ఫ్రిడ్జ్ డోర్ అయితే అస్సలు క్లీన్ చేయం కదా. సో పిల్లలు గట్టి ఇంట్లో ఉన్నారంటే మాటికి ఫ్రిడ్జ్ డోర్ తీయడం, ఓపెన్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. సో అప్పుడు మనం ఈ యొక్క లిక్విడ్ తోటి ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మనం ఫ్రిడ్జ్ క్లీనింగ్ కానీ, డ్రెస్సింగ్ టేబుల్, దివానా కట్టు వీటిని క్లీన్ చేయడానికి, నెక్స్ట్ గ్లాస్ ఐటమ్ క్లీన్ చేయడానికి కోలిన్ లాంటివి వాడుతూ ఉంటాం కదా. సో అవేమీ తక్కువ కాస్ట్ అయితే కాదండి, కొనడం అయితే కొంచెం కష్టమేని. సో అలాంటప్పుడు మనము సింపుల్గా ఇంట్లో ఉన్న ఇలా ఇంగ్రీడియంట్స్ తోటి ఇలా లిక్విడ్ని ప్రిపేర్ చేసుకుని యూజ్ చేసుకుంటే మాత్రం మన ఇంట్లో ఉన్న వస్తువులు నీట్గా క్లీన్ అవుతాయి, మంచి షైనింగ్గా కూడా కనిపిస్తాయి. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ అండి, ఈ వర్షాకాలంలో మనకి బట్టలు అయితే మాత్రము బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి, ముక్కుపోయిన స్మెల్ వస్తూ ఉంటాయి. ఇంకా మనం బట్టలు బయట ఆరబెడదామంటే ఎండ కూడా అంతగా ఉండదు కదా. సో అలా కాకుండా మనం బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేసేసి కబోర్డ్లో పెట్టేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి సడన్గా కబోర్డ్ తీసేసరికి ముక్కుపోయిన స్మెల్ వచ్చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలా స్మెల్ రాకుండా మనకి బట్టల నుంచి కూడా మంచి స్మెల్ రావాలి అంటే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఏదైనా ఒక బౌల్ తీసుకోండి. ఇక్కడ నేను గాజు బౌల్ అయితే తీసుకున్నాను, మీరు ప్లాస్టిక్ బౌల్ అయినా సరే తీసుకోవచ్చు. ఇలా ఒక బౌల్ కానీ ఏదైనా ఒక కప్పు తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ వరకు కూడా రాళ్ళుప్పు అంటాం కదా, సో కల్లుప్పు అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. ఆ రాళ్ళుప్పును కొంచెం వేసుకొని ఇందులో నేనైతే షాంపూని అయితే యాడ్ చేశాను, మీరా షాంపూని. సో మీరు ఇందులో కంఫర్ట్ యూజ్ చేసుకోవచ్చు. కంఫర్ట్ నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదండి, కంఫర్ట్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది. సో అందుకోసం ఇక్కడ నేను షాంపూని అయితే యూజ్ చేసి చూపిస్తున్నాను. మనకి షాంపూ అనేది ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలోనే పడుతుంది. మనకి 1 రూపీ షాంపూ అనుకోండి, అంటే క్లినిక్ ప్లస్ కానీ, సో ఇలాంటి షాంపూస్ ఏమైనా మీరు వేసుకున్నారు అంటే మాత్రం ఒక 1 రూపీ ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది. మనకి మంచి స్మెల్ వస్తుంది. సో ఇంకా దీని గురించి పర్ఫ్యూమ్స్ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గా కదండి, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కదా. సో ఒక్కసారి అది కూడా ట్రై చేసి చూడండి. నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇంట్లో ఉన్నారు అంటే సాక్స్లు యూజ్ చేస్తూ ఉంటాము. అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ, డ్యూటీకి వెళ్ళే వాళ్ళు కానీ ఇంట్లో ఉంటే సాక్స్లు ఏంటి అంటే మనం వాష్ చేసేసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము. లేదు అంటే బట్టల మధ్యలో పెట్టేసామనుకోండి, పొద్దున్న అంతో హడావిడిగా మనం పనులు చేసుకుంటూ ఉంటాం. ఆ టైంలో పిల్లలు సాక్స్లు అడిగారు అనుకోండి, వెతుక్కొని ఇవ్వడం అంటే మనకు పెద్ద టాస్కే కదా. సో అందుకోసము చాలా సింపుల్ మెథడ్ అండి. ఎప్పుడైనా సరే సాక్స్లు మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా డ్రై అయిపోతాయి కదా, ఆరిపోయిన వెంటనే వీటిని కబోర్డ్స్లో కాకుండా ఫస్ట్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు 2 సాక్స్ని కూడా ఒకదానిపైన ఒకటి వేసేసుకొని కింద నుండి ఇలా ఫోల్డ్ చేసేయండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూసారా సాక్స్ ఓపెన్ ఉంటుంది కదా, ఒక ఓపెన్ తీసుకొని మీ వైపు కనుక ఇలా ఫోల్డ్ చేసుకున్నారనుకోండి, మనకి సాక్స్ అనేవి ఇలా రెడీ అయిపోతాయి. ఇప్పుడు దీన్ని మీరు మనకి ఏమైనా ఆర్డర్ పెట్టేటప్పుడు బాక్సులు గట్టు వస్తూ ఉంటాయి కదా, ఫోన్ కొనేటప్పుడు కానీ, సో అలాంటి బాక్సులు లేదా స్లిప్పర్స్ కొనేటప్పుడు బాక్సులు వస్తూ ఉంటాయి. అలాంటి బాక్సుల్లో వేసుకొని ఒక దగ్గర పెట్టుకున్నారనుకోండి, సో పిల్లలు ఎప్పుడు అడిగినా సరే ఇచ్చేవచ్చు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో మన పని అయితే చాలా సులువు అవుతుంది. అలాగే
మన టైము మనీ రెండింటిని కూడా సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము పొద్దున్న లేచాము అంటే మాత్రం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఏదో ఒక టిఫిన్ ఉండాలి కదా. సో ఇడ్లీ కానీ వడ దోశ సో ఇలాంటివి ఏవి ప్రిపేర్ చేయాలి అన్నా సరే మనం మిక్సీ అయితే వాడుతూ ఉంటామండి. చట్నీలకు కానీ పచ్చళ్ళకి కానీ రుబ్బు ప్రిపేర్ చేయాలి అన్న ఏదైనా గ్రైండ్ చేయడానికి మనం మిక్సీనే వాడుతూ ఉంటాము. ఒక్కొక్కసారి మిక్సీ ఏంటి అంటే మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం కానీ బట్ క్లీనింగ్ అయితే అస్సలు చేయము. క్లీన్ చేయకపోయేసరికి అది ఎలా ఉంటుందంటే బ్యాడ్ స్మెల్ వచ్చేసి మనకి అంటే మిక్సీలో మనం పచ్చళ్ళు కానీ ఏవైనా గ్రైండ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి అవి లోపల కూడా పడిపోతూ ఉంటాయి. అప్పుడు కూడా అది మనకి బ్యాడ్ స్మెల్ వచ్చేసి మిక్సీ అంతా కూడా జిడ్డుగా నల్లగా మురికి పట్టి ఉంటుంది. దీన్ని కూడా మనం చాలా సింపుల్ మెథడ్తో క్లీన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక నిమ్మ చెక్క తీసుకొని ఇందులో మనకి లెమన్ జ్యూస్ అనేది క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక 1 స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడా తీసుకోండి. బేకింగ్ సోడా లెమన్ ఈ రెండింటిని కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మిక్సీ పైన మొత్తాన్ని కూడా ఇలా అప్లై చేసేసుకొని మొత్తం మనకి ఎక్కడైతే డస్ట్ అయితే ఎక్కువగా ఉంటుందో ఆ ఏరియా మొత్తం ఇలా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. లేదు అంటే మీరు ఫస్ట్ డైరెక్ట్గా ఏదైనా ఒక తడి క్లాత్ తీసుకొని తడి క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకున్న తరువాత మీరు ఇలా క్లీన్ చేసుకున్నా సరే మనకి ఈజీగా క్లీన్ అయిపోతుందండి. సింపుల్ మెథడ్ అయితే మాత్రం ఇదేని మిక్సీ క్లీనింగ్కి. సో మనకి మిక్సీ క్లీనింగ్కి అయితే చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో చూడండి. అంటే సింపుల్ మెథడ్స్ అండి, మనకి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును కూడా నీట్గా చేసుకోవచ్చు. ఇలా మొత్తము నిమ్మ చెక్కతో క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక తడి క్లాత్ తీసుకొని క్లాత్తో ఇలా నీట్గా తుడుచుకున్న తర్వాత మళ్ళీ ఒక పొడి క్లాత్ తీసుకొని మీరు క్లీన్ చేసుకుంటే మనకి మిక్సీ నీట్గా క్లీన్ అవుతుంది. నెక్స్ట్ మరొకటండి, చాలామంది మిక్సీలో మనము ఒక్కొక్కసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ గట్టి గ్రైండ్ చేస్తూ ఉంటాము. మనకి గ్రైండ్ చేసిన 2-3 రోజుల వరకు మనకి మిక్సీ నుంచి అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఇలాంటి బ్యాడ్ స్మెల్ వచ్చినా సరే మన మిక్సీని బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ వచ్చేటట్టు అలాగే జిడ్డు ఏదైనా ఉన్నా సరే రిమూవ్ అవ్వాలి అంటే మాత్రం ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా మిక్సీ మొత్తాన్ని కూడా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చి ఒక టాల్కన్ పౌడర్ తీసుకుంటున్నాను. మనకి పౌడర్ ఏంటి అంటే ఆ మిక్సీ పైన జిడ్డు కానీ ఏదైనా ఆయిల్ మార్కులు ఏమైనా ఉన్నా సరే రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా పౌడర్ని కొంచెం మరీ ఎక్కువ అవసరం లేదు, నేను కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం వేసుకొని ఒక పొడి క్లాత్ తోటి ఇలా నీట్గా ఇలా రఫ్ చేసుకుంటే చాలు, చాలా నీట్గా క్లీన్ అవుతుంది. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ కానీ ఏది స్మెల్ రాకుండా ఉంటుంది. సో చూసారు కదండి, ఈరోజు టిప్స్ అయితే ఇవే. ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏది యూజ్ అయింది అనేది కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఎప్పట్లాగే నాదొక రిక్వెస్ట్, ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మామ్ దీప్తి టిప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ అందించండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.